హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను చిక్ పీస్ పులావ్ చేస్తున్నాను. అంటే ఏం లేదండోయ్, కాబూలి చిన్నతో పులావ్ చేస్తున్నాను. అంటే ఇంట్లో వెజిటేబుల్స్ అంతా తక్కువగా ఉన్నాయి. అంటే చూసారా, హాఫ్ క్యారెట్, బీన్స్, బఠానీ కొద్దిగా ఉన్నాయి. చెన్న ఉన్నాయన్నమాట డీప్ ఫ్రిడ్జ్లో. సరే అని అవి తీసేసి ఒక 1 అవర్ మనం అలా ఉంచేస్తే నార్మల్గా అయిపోతాయి. ఇప్పుడు నేను కాబూలి చెన్నతోటి పులావ్ చేస్తున్నాను. టమాటాలు అయితే ఎక్కువ ఉన్నాయి, అందుకనేసి ఈ టమాటాలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, 3 లవంగాలు, ఒక ఎలాచి, ధనియా పొడి, జీరా పొడి, ఇంకా అల్లం ముక్క వేసాను. ఇవన్నీ వేసేసి మంచిగా మిక్సీ చేసేస్తున్నాను అనమాట. అంటే ఇదే నా మసాలా, ఇంకా వేరే నేను ఎక్కువ మసాలా వేయను. కసూరి మేతి వేస్తాను ఫైనల్లో, అంతే అన్నమాట. ఈ స్మెల్లే మా ఇంట్లో అందరికీ ఇష్టము. ఇట్లాగే కంటిన్యూ అయిపోతూ ఉంటాను. ఎందుకంటే ఇది ఈజీగా ఉంటుంది, నెక్స్ట్ టేస్ట్గా ఉంటుంది, టమాటా పులుపు తగులుతుంది కాబట్టి. తర్వాత ఈ ధనియా, జీరా, ఈ మసాలాలు మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. ఇప్పుడైతే నేను బాండీ పెట్టేశాను. బాండీ అంటే ఇది కుక్కర్ పెట్టేశాను. ఆయిల్ వేసేసి కొంచెం గీ వేసాను, కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి వేసేసుకొని ఆ తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక ఎలాచి వేసేసి కొంచెం ఫ్రై అయ్యాక ఇది కూర ముక్కలు అంటే కొంచెంగా ఉన్నాయి కదా, బీనీసే ఎక్కువ ఉన్నాయి అంతే. అవి కూడా ఒక 20 పీసెస్ లాగా చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి అంతే. అవి వేసేసాను. ఆ తర్వాత కాబూలి చిన్న వేసేసాను, మంచిగా ఫ్రై చేస్తాను. ఇవి ఉడకబెట్టినవి కాదు, పచ్చివే అన్నమాట. నేను డైరెక్ట్ ఇట్లాగే వేసేస్తాను. ఇప్పుడే బాయిల్ అయిపోతుంది కదా అనేసి అంతకుమించి నేను బాయిల్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడైతే ఈ పప్పులకి తగ్గ సాల్ట్ వేసాను. ఫస్ట్ ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు నేను నార్మల్ రైస్ తీసుకొస్తున్నాను అనమాట. నార్మల్ రైస్తోనే చేస్తున్నాను. బిర్యానీ రైస్ తోటి అంత ఇష్టం ఉండదు నాకు, అందుకని ఈ బియ్యంతోనే చేసేస్తున్నాను. 1 పాట్ డిష్ లాగా ఉంటుంది. నెక్స్ట్ హెల్దీ అనమాట. చెన్న తోటి మనం చేసుకుంటున్నాం కాబట్టి. టమాటా అన్నీ వచ్చాయి కదా, ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్న కూరలు తోటి వచ్చేసినట్టు లెక్క అనమాట ఈరోజు. ఈ టమాటా మిక్సీ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఆ మసాలా ముద్దను కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకుందాం. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయ్యాక మనం ఈ రైస్ కూడా వేసేసుకుందాం. 2-3 టైమ్స్ రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. అంత నానక్కర్లేదు, నార్మల్గా వేసేస్తాను అనమాట. ఎప్పుడు అలా అక్కడ స్టవ్ దగ్గరే అంతా పని. అప్పుడే కడగడం, అప్పుడే కట్ చేయడం, అప్పుడే అన్నీ చేసేయడం అనమాట. ముందు ప్రిపరేషన్ అంటూ ఉండదు. ఇప్పుడైతే కొంచెం కారం, రైస్కి మొత్తం మిశ్రమానికి అంతా కలిపి సాల్ట్ వేసేసి ఆ తర్వాత ఈ రైస్ వేసి మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. బిర్యానీ రైస్ అయితే 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఇది నార్మల్ రైసే కాబట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసి నేను ఇప్పుడు కసూరి మేతి వేస్తాను. నెక్స్ట్ కొంచెం నెయ్యి వేసేసి మూత పెట్టేస్తాను అనమాట. 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కాబట్టి 2.5 వాటర్ వేసాను. కొంచెం బాయిల్ రానిచ్చి మూత పెట్టేస్తే సరిపోతుంది అన్నమాట. పుదీనా, కొత్తిమీర ఏమున్నా ఈ టైంలో వేసుకోవచ్చు. నేనైతే అవేమి ఇంట్లో లేవు కాబట్టి కసూరి మేతి వేసేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం నెయ్యి వేసేసాను. ఇప్పుడు మనం మూత పెట్టేసి 2 విజిల్స్ రానిద్దాం. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ ఆపేస్తే సరిపోతుందన్నమాట. మంచిగా కుక్ అయిపోతుంది. నేనైతే అలాగే చేస్తాను. అయిపోయింది. మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చాక ఆపేద్దాం. నెక్స్ట్ నేను ఇంట్లో కొంచెం బ్రెడ్ కూడా ఉంది. బ్రెడ్ వేయించేసి పైన వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. క్రిస్పీగా మంచి టేస్ట్ వస్తుంది. అందుకని బ్రెడ్ కూడా వేయించేస్తున్నాను. నెయ్యిలో చిన్న చిన్న ముక్కలు చేసేసి నేను ఒకటేసారి బాండీలో వేసేసి ప్యాన్లో వేసేసి ఫ్రై చేసేస్తున్నాను అనమాట. ఒక 2-3 స్పూన్లు వేసేసి మంచిగా వేయించేస్తున్నాను. 2 విజిల్స్ వచ్చేసాయి. ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత బ్రెడ్ వేయించుకుంటున్నాను. ఇవి మంచిగా వేగితే మంచి టేస్ట్ ఉంటుంది, భలే ఉంటుందన్నమాట. ట్రై చేసి చూడండి మీరందరూ కూడా. బ్రెడ్ పీసెస్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు విజిల్ అయిపోయింది కదా, ప్రెజర్ అంతా పోయాక మూత తీసేసాను.
మంచిగా కుక్ అయిపోయింది. చూసారా పప్పులు కనిపిస్తున్నాయి. కాబూలి చెన్నా అంటే ప్లెయిన్గా కాబూలి చెన్నా వేసి చేస్తే కూడా బాగుంటుంది. నేనేం చేశాను, కొంచెమే ఉన్నాయి కదా వెజిటేబుల్స్, అవి వేసి ఇవి కూడా వేసేసాను అనమాట, 1 కప్పు. ఇప్పుడు ఇవి చాలా మంచి హెల్త్కి అయితే చాలా మంచిది. కాకపోతే మనం రైస్తో కలిపి తింటున్నాం, అంతే తేడా. మంచిగా కుక్ అయిపోయింది బాగా. నెక్స్ట్ ఈ బ్రెడ్ వేయించుకున్నాం కదా, అవి కూడా వేసేసి బాగా మిక్స్ చేసేద్దాం. బ్రెడ్ పీసెస్ అన్నీ వేసేస్తున్నాను. ఇవి కొంచెం నార్మల్, ఇది ఐరన్ బాండీ పెట్టాను కాబట్టి తొందరగా వేయించేసుకోవాలి. ఇదంతా నాకు పెద్ద బాండీలోకి తీసేసుకొని ఆ తర్వాత బ్రెడ్ పీసెస్ వేసేస్తున్నాను అనమాట. అంటే సర్వింగ్ బౌల్లో వేసేసుకొని టేబుల్ మీదకి తీసుకెళ్ళిపోవచ్చు కదా అని అలా వేసేసుకొని ఇప్పుడు బ్రెడ్ పీసెస్ వేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా వేసి ట్రై చేసి చూడండి. వెజిటేబుల్ బిర్యానీ ఏది చేసినా ఇలా బ్రెడ్ వేయించి పైన వేసేసుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి రైతా కూడా చేశాను, అది మిస్ అయింది తీయడం. ఇప్పుడు ఇంకా ప్లేటింగ్ ఇంపార్టెంట్ కదా, అంటే మనకు ఉన్న దాంట్లో మనం మంచిగా ప్లేటింగ్ చేసుకుంటే బాగుంటుంది. కీరా, ఆనియన్ ఉంటే ఆనియన్, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు అలాంటివన్నీ